నమస్కారం బి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నేటి ముఖ్యాంశాలు మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని అభివర్ణించిన సీఎం జగన్ ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమన్న సీఎం కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని ప్రజలకు పిలుపు సీఎం జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్ అంటూ విరుచుకుపడిన చంద్రబాబు రాబోయే రోజుల్లో జగన్ బతుకు భయంకరం అవుతుందని వ్యాఖ్య నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ప్రకటించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పీఠాపురంలో పర్యటించనున్న పవన్ పశ్చిమ సీటు రాలేదని భావోద్వేగానికి గురైన జనసేన పశ్చిమ నేత పోతిన వెంకట మహేష్ సిలువ మోసి క్రీస్తుకు తన బాధలు చెప్పుకున్నానని కన్నీటి పరివంతమైన మహేష్ ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎమిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని వివరించారు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని పేదలంతా ఒకవైపు పెత్తందారులు మరోవైపు అని పేర్కొన్నారు కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు పొత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను జెండాలు జతకట్టిన పెత్తందారులను ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకలను ఓడించండి ఎన్నికల్లో గెలిచేది మనమే ఏ కుట్రలు మనల్ని అడ్డుకోలేవని ధీమా వ్యక్తం చేశారు మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అనంటే గత ప్రభుత్వాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఆ చిట్టి తల్లుల కోసం ఆ అవ్వల కోసం ఏం ఆలోచన చేశాయి అని అడిగితే గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసము అని అడిగితే కనీసం చెప్పేందుకు ఒక్కటంటే ఒక్కటైనా కూడా కనిపిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే గతంలో మన రాష్ట్రంలో 100కి దాదాపు 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అనంటే వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే ఏకంగా 100 మంది పిల్లల్లో ఏకంగా 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు అనంటే మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా మన వ్యవసాయంలో మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా వరి నుంచి తృణధాన్యాల దాకా మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా.
ఆ ప్రతి గింజ కూడా పండించడంలో, ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా. నా పేదింటి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పని వాళ్ళుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్న ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూసుకుంటూ వచ్చా. కాబట్టే ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు మారాలి, ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని. కాబట్టి అక్క చెల్లెమ్మల శ్రమకు, ఆ అక్క చెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేదు. కాబట్టి వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో నీ బతుకు భయంకరమవుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజాగలం ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగించారు. అనంతరం చంద్రబాబు ఉదయగిరి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగలం సభలో ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వివేక కుమార్తె సునీత ఒక మాట అడిగింది, అందుకు జగన్ మాపై ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళను కూడా మేనేజ్ చేశానంట, మీ చెల్లెళ్లను మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలను మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలను కూడా మేనేజ్ చేస్తున్నా, ఇలా ఉన్నాయి నీ మాటలు, చివరికి నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా తయారవుతుందన్నారు. అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నాను, తిరిగి నాపై కేసులు పెడతావా అని సునీత అడిగింది. ఆ హత్య ఎవరు చేయించారో హంతకుడు స్పష్టంగా చెప్పాడు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని ఓటు వేయమని అడుగుతున్నావు, నీకు మనసెలా ఒప్పింది? బంధుత్వానికి ప్రేమకు ఇదేనా నువ్వు ఇచ్చే విలువ అని ఆ అమ్మాయి అడిగిందన్నారు. ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకారుడు, ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే, భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తుంటే అందరూ ఒక్కటవ్వాలా వద్దా? ఆ విధంగా ప్రజలు ఏకమవ్వాలనే కోరుతున్నా అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయమే బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. మంచి ఎండ, మన వాళ్ళు చూసి ఎండ భయపడింది తప్ప మన వాళ్ళు ఎవ్వరూ భయపడలేదు. బ్రహ్మాండమైన స్పందన. సాయంత్రం కావలికి వచ్చాను. సముద్రం మారిగా కావలి మొత్తం జన సముద్రంతో నిండిపోయింది. ఇప్పుడు నేను వింజమూరుకు వచ్చాను కొద్దిగా ఆలస్యంగా. వింజమూరు దద్దరిల్లుతా ఉంది, అనుమానం లేదు. ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుంది. తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి. ఈరోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన, బాధ అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ముందుకు తీసుకుపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఫ్యాన్ ని తుక్కుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి. సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు. నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే గుద్దులు.
అవునా కాదా? ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఎవరికీ లేదు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరిలో రైతాంగం ఉన్నారు. ఈ సభ చెప్తా ఉంది రైతుల వేద. తమ్ముళ్ళు, సాగునీరు మీకు ఒక్క పని, చిన్న పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి విత్తనాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బిందు సేద్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదీ లేకుండా చేశారు. మా తమ్ముళ్ల బాధ చూస్తున్నా, ఉద్యోగాలు లేక. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. తనకు గుర్తింపు లేకపోతే రాజధాని ప్రాంతంలో జన సైనికులకు గుర్తింపు లేనట్టేనని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం గెలవాలనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని, ఇంకా క్యాడర్ కథ ముగిసినట్టేనని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ చెట్టును విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేర్లతో సహా నరికేయాలని చూస్తున్నారని, అందుకు సహకరిస్తున్నది కూడా జనసేన నాయకులేనని ఆరోపించారు. పాతబస్తీ జనసేన కార్యాలయంలో డివిజన్ నాయకులు, ఐటీ, లీగల్ విభాగం, రాష్ట్ర కమిటీ, నగర కమిటీ, అమ్మవారి ధార్మిక కమిటీ సభ్యులందరితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ ప్రయాణంలో తాను మంచే చేస్తాననే నమ్మకం కలిగించానని, పోరాటాలు చేశానని, మీకోసమే అండగా ఉన్నానని అన్నారు. అయినా సీటు ఇవ్వలేదని, ఇక మీదట కూడా జనసేన జెండా, పవన్ బొమ్మ, మీ పోతిన వెంకట మహేష్ మీతోనే ఉంటారని తెలిపారు. ధర్మం గెలవాలనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని, ఇంకా క్యాడర్ కథ ముగిసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చెట్టును విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేర్లతో సహా నరికేయాలని చూస్తున్నారని, అందుకు సహకరిస్తున్నది కూడా జనసేన నాయకులేనని తెలిపారు. రోజు పోరాటం చేస్తూనే ఉన్నానని, ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలని కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఏడుపు రావటం లేదా అని పలువురు అడుగుతున్నారని, తాను రోజు బాధపడుతూనే ఉన్నానని, సిలువ మోసి క్రీస్తుకు తన బాధలు చెప్పుకున్నానని పోతిన కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనను పలువురు జనసేన నేతలు మహేష్ ముందు ఉంచినట్టు తెలిసింది. నేను చెప్పా, మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను, కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసు ప్రభు సిలువకి చెప్పుకున్నాను నా బాధ. అంతకన్నా ఏం చేయండి, అవకాశం రాలా, ఏం చేయండి, పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను, ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు, మహేష్ మహేష్ ఏం చేయను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి. ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, మీరు కూడా ఆలోచించాలి. ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను, ప్రతిరోజు పరీక్షేనా నాకు, ప్రతిరోజు పొద్దున్న. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో గ్రామ ప్రెసిడెంట్ ధర్మరాజు ఇంటిపై ఆ గ్రామానికి చెందిన తోట తిరుపతిరావు దాడి చేశారని ధర్మరాజు భార్య విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివాదరహితుడైన ధర్మరాజుపై దాడి అనుమానించమని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంపీటీసీ సభ్యుడు రత్నబాబు మాట్లాడుతూ, తోట తిరుపతిరావు చేసే అక్రమాలకు గ్రామ ప్రెసిడెంట్ ధర్మరాజు అడ్డుపడుతున్నాడని, అందుకనే దాడి చేస్తున్నారని ఆగ్రహించారు. గ్రామ ప్రెసిడెంట్ ధర్మరాజు, తోట తిరుపతిరావు మరియు అతని అనునయుల వల్ల ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులు రక్షణ కల్పించవలసిందిగా వారు కోరారు. కానీ అక్రమం బట్టని అడ్డం పడుతున్నాడు. ఒక తెలుగుదేశం నాయకుడు రావట్లేదు, ఒక జనసేన నాయకుడు రావట్లేదు, ఒక బీజేపీ నాయకుడు రావట్లేదు, ఎవడో రావట్లా. ఇతను మా పార్టీలో ఉండే మాకే ఎన్నుపోటు పడుతున్నాడు. ఏదైనా కారణం ఏంటి, ఏదైనా పార్టీలో తెలుసుకోవాలి. ఎందుకు చేస్తున్నాడు? కోన సుధాకర్ గారు అన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాలు మట్టి తోలుకున్నారు, కానీ అప్పుడు అడగట్లా. ఈ దేశాన్ని ఉద్ధరించి ఆయన లేదా గ్రామాన్ని ఉద్ధరించి ఆయన అప్పుడు అడగట్లా. అప్పుడు 18 లక్షలు తీసుకున్నారు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 18 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో వేస్తే అవి తీపిచ్చినందుకు పగ. శివాలయం రూట్లో కొత్తగా కారు వస్తే అందులో వాకింగ్ చేస్తూ ఉంటుంటే గత
10 రోజుల మంటే 40 రోజుల మంది తిరుగుతుంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ కులం పేరుతో దూషించి మాది నా కొడుకులు మొత్తం ఇటు వస్తున్నాడు, అటు రోగా అటు లేదా అటు చేయకూడదు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ బామ్మర్ది కొట్టుకాడు. ఎవరు బామ్మర్ది, ఎవరు దూషించింది? తిరుపతిరావు వాళ్ళ బామ్మర్ది సుబ్రహ్మణ్యం, వేలుపూరి తిరుపతిరావు వాళ్ళ అమ్మ కూడా బడ్జెట్లో కూర్చొని, అచ్చమ్మ గారు కూడా బడ్జెట్లో కూర్చొని ఇండైరెక్ట్గా మాట్లాడతాం, తిడతాం, కులం పేరు దూషించింది. చాలా సార్లు ఎమ్మెల్యే సాక్షాత్తు కృష్ణప్రసాద్ ఎంఆర్ గారి ఆఫీసులోనే మాదిగ మాసం తిని మాదిగ మతం ఎక్కేసి నా కొడుకుని కొడతారు వచ్చారనేసి కులం పేరుతో దూషించింది. ఇప్పుడు కూడా ఎన్నోసార్లు, కాకపోతే కులం పేరు ఎవరు గొప్పగా చెప్పుకోరు, గొప్పగా ఇదిగోరు అని చెప్తాను అనుకుంటుగా మేము గొప్పగా చెప్పుకోవడం మా కులం గొప్పదే. మాకు జగన్మోహన్ గారు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్గా చేస్తే వాడికి ఇష్టం లేదు. ఎందుకని మేము చేయకూడదా? మాకు వచ్చేది 5 సంవత్సరాలు పదవి కాలం. ఈ పదవిలోని మమ్మల్ని గౌరవించకపోతే తర్వాత ఎవరు గౌరవిస్తాడు? వాడికి ఏంటి? వాడి పని ఏదో వాడు చేసుకోవాలి. వాడిని పెట్టి పోషించాడా? వాడి సంబంధం ఏంటి? మేము పంచాయతీలో పంచాయతీలోకి వెళ్ళి వాలంటీర్ని హెచ్చరించడం, లేకపోతే పంచాయతీ సెక్రటరీని చేయమంటాం అంటే అతనికి ఏ అధికారం ఉంది? ఒక పార్టీ నాయకుడా, ఒక లీడరా? దేనికి? అతని సొసైటీ ఇచ్చారు, సొసైటీ పని చూసుకోవాలి. ప్రెసిడెంట్ గారు కానీ, నేను వైస్ ఎంపీపీ కానీ, మా యనమల రాంభూపాల్ రెడ్డి గారు కానీ సొసైటీలోకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, ఏం లెక్కలు చేస్తున్నావు అని ఒక్క మాట కూడా అడగల. అతనికి ఇచ్చాడు. పైకి తెచ్చి వాళ్ళ అమ్మ ఊరి నిండా నోట్లు రాసి అప్పులు ఎగ్గొట్టి అమెరికా పోయింది. వాళ్ళు అట్లాంటి ఎదవ పనులన్నీ చేసి మా కంటగట్టి ఎట్లా చేయాలంటే ఎవరు నువ్వు అనేది అని మీదకు వస్తున్నాడండి. గొంతు పిసుకుతాడనే భయంతో కెమెరా ఉందలేరా అన్న, వాళ్ళ భయానికి మేము కెమెరాలు పెట్టుకున్నామండి, సీసీ కెమెరాలు. మీ ఇంటి మీదకి దాడికి వచ్చాడు? అది వీడియో చూపించాను. చెప్పండి అని ఆ మాట అనకపోతే కొట్టేవాడండి. చచ్చిపోయినా నాతోటి పోయేది, నా పిల్లగాడి కన్నా బాధ లేకుండా పోయేది. 7 నెలల క్రితం పార్టీకి బలవంతంగా రిజైన్ చేయించానండి నేను. మనకొద్దు. మా పెద్ద మనవడు రాంభూపాల్ రెడ్డి గారి కొడుకు అమెరికాలో ఉన్న, వాడికి మనశ్శాంతి లేదండి. గంటకు ఒకసారి నాకు ఫోన్ చేసి డాడీ ఎక్కడ ఉండాలని ఇంటిల్ల పాటలు టార్చర్ పెడుతున్నారండి. తల్లి, అక్క, పెద్ద తిరుపతిరావు, వాడి బామ్మర్ది, వాడి మేనల్లు. ఇప్పుడు వీడియో చూడండి. నా ఇంటి ముందు ఎట్లా పోట్లాడి ఎట్లా మీదకి వచ్చాడో ఇప్పుడు మీరు చూడండి వీడియో, మీకే తెలుసు. పోట్లాడింది ఎవరు, మీదకి వచ్చింది ఎవరు, ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. బాగా పోట్లాడింది, మీదకి వచ్చి గొంతు బిస్కెట్ దాకా వచ్చిండు. వీడియో కూడా చూడండి. వాడు ఏల్పూల్ తిరుపతిరావు. మీ గొంతు పిసకడానికి ప్రయత్నించింది ఎవరు? వేల్పూల్ తిరుపతిరావు అనేవాడు. చంపాలని వరుసరా మరి ఏం చేస్తారు? మా ఆయన అయితే ఎవరిని మాట అండవు, నాకు తెలుసు ఆ విషయం. ఎవరి ఇంటికి వెళ్ళడం, ఒక మాట అండవు. ఏదన్నా ఉంటే బయట ఎదురు బెదురుకి అంటుంది తప్పితే ఇంటికి వచ్చి కూడా ఇట్ట గొడవ అయింది అని చెప్పడు. ఆయన గురించి నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపిండో నాకు తెలుసు. ప్రతిరోజు టార్చరే. ఇంటికి వచ్చిన దాకా మాకు భయమే అవుతుంది. ఈ రోజైతే అసలు జనాన్ని వేసుకొని వచ్చి ఇల్లంతా అలా కొలాలను చేసేసారు. సర్పంచ్ గారు చెప్పు తీసుకొని తిరుపతిరావు గారిని కొట్టిన మాట నిజమేనమ్మా? అది అవన్నీ మాకు తెలియవు. అయితే ఆయన కొట్టకుండానే కేసులు పెడుతుండవు కొట్టారని. మరి ఇప్పుడు ఇది ఎట్ట నమ్మంటారు మమ్మల్ని? సరే, మమ్మల్ని మాదిగా అంటే అసలు ఆ మాటలు ఎందుకు? వాళ్ళే కోట తిరుపతిరావు. ప్రతి దానికి ఎక్కడ కానొచ్చినా మాదిగోళ్ళు, మాది కులాలు, మరి అట్టా ఎట్టా అని అంత సులువుగా ఎందుకు మాట్లాడేంత లెక్కలేని తనంగా? ఎవరి కాస్ట్ వాళ్ళకి గొప్ప, మాది మాకు వాళ్ళది వాళ్ళకుంటుంది. ప్రతి చిన్నదానికి జోక్యం చేసుకోవటం, ఇట్లా గొడవలు లేపటం, ఇంటి మీదకి రావటం. అసలు ఇవాళ ఇంటి మీదకి వచ్చి ఎంత రాద్దంతం చేశారు. ఇంకా అదేమంటే పనికి పోయే వాళ్ళని తెప్పించి వాళ్ళ చేత సాక్ష్యాలు చదివితే మేము వెళ్ళి వాళ్ళ మీద తగ్గువాడామా? ఇళ్లలోకి వచ్చి అసలు ఆడవాళ్ళు ఉంటారు, ఏ వరుసన అసలు ఇంట్లోకి రావటం ఏంటి? మీ ఈదిలోకి వచ్చి ఎక్కడ గొడవలు చేసామా? నువ్వు 100 మందిని వేసుకొని మా గొడవలోకి రావాల్సిన పని ఏంటి? నీకేదన్నా ఉంటే నీ పార్టీ ఆఫీసులో చూసుకో. నీకేదన్నా నాయకత్వం ఉంటే. మాకు ఈ 20 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా మా గొడవలు లేవు. ఏనాడు కూడా మా తాతల కాడి నుంచి కానీ, మా తండ్రుల కాడి నుంచి కానీ ఎక్కడా కూడా. నువ్వు గత 4 సంవత్సరాలు పదవిలోకి వచ్చావు, ఈ రాజంతాలు చేస్తున్నావు. మేము గోడపల్లి తిరగకూడదు రోడ్డు మీద. ఏదో ఒక 20,000 ఎత్తున్నా, ఒక 10,000 ఎత్తున్నా ఆకట్టుకుంటున్నావు జనాన్ని. నీ అమ్మటే వార్డు నెంబర్లు ఉన్నారా? ఎంపీటీసీ నెంబర్లు ఉంటారా? నీ వైఎస్ఆర్ వాళ్ళు, నీ వైఎస్ఆర్ ఎంపీటీసీ నెంబర్లు ఉంటారా? నీ వార్డు నెంబర్లు ఫోన్లో మాట్లాడతాడు. రండి ఇంటికాడ లేడు, మొత్తం ఇంటి మీద పోయి వాళ్ళు లాక్కొచ్చి అన్నారు రండి అని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు. నేనేమో కాడికి చెప్పడానికి వెళ్ళాలి కల్లా మళ్ళీ 10 మందిని వేసుకొని వచ్చిండు. వచ్చి అట్నా కొడుకు బయటికి ఏడవాలి
అది ఇది అని బాగా రండి, ఇష్టం ఎవరురా వచ్చినట్టు నా తిట్టిండు. కొడుకు అనేది దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం ఈవో రామారావు ప్రారంభించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం ఎదుట దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. తొలి రోజైన శుక్రవారం ఆలయ ఈవో రామారావు కుటుంబ పేరిట 5 క్యాన్ల మజ్జిగను భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది పర్వదినం నుంచి ఆలయ ప్రాంగణంలో మజ్జిగ వితరణ చేస్తామని, అయితే ఈ ఏడాది ముందుగానే ఎండల తీవ్రత అధికం కావడంతో మజ్జిగ పంపిణీ ప్రారంభించామని చెప్పారు. అమ్మవారి దర్శనార్థం పూర్తి చేసుకొని బయటకు వచ్చే వారికి మజ్జిగను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రమాదేవి, ఏఈ కుటుంబరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. సినిమా అనుకురా సార్ మా ట్రైనర్ అండి కొద్ది సైడ్కి వచ్చాయి మా మీద పక్క వచ్చారు మా ఎదురెవరే పంపించమాకండి. బాబు లైన్లో రావాలండి, లైన్లో విజయవాడకి
అభివృద్ధి లేని సంక్షేమం రాణించలేదని కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. 2019లో ఒక్క అవకాశం ఇవ్వాలన్న వైకాపాకు ఓటేస్తే అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని ఉద్ఘాటించారు. మండలంలోని చంద్రగూడెంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సమస్య నుంచి చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా చేయటం వరకు తానెంతగానో ప్రయత్నించినా వైకాపా ప్రభుత్వం నుంచి చలనం కనిపించలేదన్నారు. ప్రభుత్వ తీరుతో విసుగు చెంది తెదేపాలో చేరినట్లు చెప్పారు. 2019లో ఒక్క అవకాశం ఇవ్వాలన్న వైకాపాకు ఓటు వేస్తే అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పారిశ్రామికవేత్తగా తనకు ఇబ్బందులు తెలుసన్నారు. పరిశ్రమలు లేకుంటే నిరుద్యోగులకు ఉపాధి ఎలా దొరుకుతుందన్నారు. తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగినప్పుడు ప్రజలు అభివృద్ధిపై నిలదీశారని గుర్తు చేశారు. రాజధానిని చంపేయడంతో స్థిరాస్తి రంగం కుదేలైందన్నారు. రానున్న రోజుల్లో చింతలపూడి ప్రాజెక్టుతో పాటు రిజర్వాయర్లు పూర్తి చేయటం, అర్హులందరికీ స్థలాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తా ఉన్నారు. అంటే మన ప్రాంతానికి జరిగే అభివృద్ధిని ఈయన అడ్డుకున్నప్పుడు ఎందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయం, లక్ష్యం ఈ ప్రభుత్వం మారటం. ఈ కూటమి ఏర్పాటు కోసం పవన్ కళ్యాణ్ గారు చెయ్యని త్యాగం లేదు, ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. వారి ప్రయత్నంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం మారడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయంతో రేపొద్దున ఈ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కాబోతా ఉంది. మన ప్రాంత అభివృద్ధి వచ్చి మన సరిహద్దు వరకు వెళ్ళేటప్పటికి మన భూములు ధరలు 10 లక్షలు 15 లక్షలు కూడా లేకపోతే సరిహద్దు దాటి అడుగు పక్కకు పెడితే ఇక్కడ 10 లక్షలు 15 లక్షలు ఉంటే అక్కడ 20 లక్షలు 25 లక్షలు తెలంగాణలో ఉన్నాయంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటాం కాబట్టి జరిగింది. మన ప్రాంత రైతాంగానికి భూములకు విలువలు పెరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా, రైతాంగానికి మంచి సాగునీరు అంది భూములు వ్యవసాయం స్థిరీకరణ జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైన రోజు. మాన్యశ్రీ ఎన్టీ రామారావు గారు ఒక శుభముహూర్తంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద ఈ రాష్ట్ర ప్రగతి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని శాసిస్తూ తెలుగుదేశం హయాంలో ఎన్నో రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆ సంకల్ప బలంతో ఈ తెలుగుదేశం పార్టీ మరిన్ని దశాబ్దాల పాటు కొనసాగి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మలుపులకి మూల స్తంభం అవుతుంది, మూల కారణం అవుతుంది, అవబోతా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గ్రామాలలో ఆత్మీయ సమావేశాలను పెట్టి మైకు కూడా లేకుండా గ్రామాన కార్యక్రమాలు చేస్తూ వస్తా ఉంటే సోదరుడు రోసారు గారు, అలాగే గ్రామ అధ్యక్షులు నాగరాజు గారు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇది గ్రామ స్థాయి మీటింగ్ కాదు, నియోజకవర్గ స్థాయి కంటే ఈ చేసిన ఏర్పాట్లు ఈ రోజు ఈ వేదిక కేవలం చంద్రగూడు వరకు చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇదే వేదిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే నడపడానికి సరిపోతుంది. ఏర్పాట్లు చేసి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి ముందస్తు శంఖారావం పూరించింది ఈ చంద్రగూడెం గ్రామమేని. తెలుగుదేశం పార్టీకి అనాదిగా చంద్రగూడెం పంచుకోట లాంటిది. ఒక్క 2019లోనే నన్ను ఈ గ్రామం ఆశీర్వదించి మెజార్టీ ఇచ్చింది. మళ్ళా ఇదే చంద్రగూడెం గ్రామం అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, రైతు సోదరులు. యేసుక్రీస్తు జీవితం మానవాళికి మహా సందేశమని మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు అన్నారు. కరుణామయుడు మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని వివరించారు. నిస్సహాయులపై కరుణ, శత్రువులపై క్షమాగుణం మానవాళికి క్రీస్తు ఇచ్చిన సందేశమని చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కొండపల్లిలోని పెంతెకోస్తు చర్చ్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆర్సీఎం కాలనీ చర్చ్, హౌస్ ఆఫ్ ప్రేయర్,
తెలుగు బాప్టిస్ట్ చర్చ్, షాలేం, థామస్ చర్చిల్లో శుక్రవారం జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. పలువురు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదం అందజేశారు. యేసుక్రీస్తు చల్లని కరుణా కటాక్షం ఎల్లవేళలా మీపై ఉండాలని ప్రార్థించారు. తిరుపతిరావు మాట్లాడుతూ కరుణామయుడు మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని వివరించారు. నిస్సహాయులపై కరుణ, శత్రువులపై క్షమాగుణం మానవాళికి ఇచ్చిన సందేశం అని చెప్పారు. జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వివిధ విభాగాల నాయకులు మిక్కిలి శరభయ్య, జోగి రాము, మేడపాటి నాగిరెడ్డి, గుంజా శ్రీనివాస్, పోరంకి శ్రీనివాస్, రాజు, ఐఓసి ఆనంద్, బుర్రి ప్రతాప్, ఆయా చర్చిల పాస్టర్లు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రభా 5 నిమిషాల తరఫున నిలబెట్టుకుని తెస్తుంది. దీని కుమారుడు ప్రభా ఆశలు దీవెని వెంటనే ఈ వెంట మధ్యాహ్నం ఎండవేళ ప్రభా తన బృందంతో కూడా రావడం జరిగింది. వారి సహకారం, మీ కుమారు యొక్క ఆలోచన, పట్టుదల మీ చెత్త ఎన్నికల్లో విజయం సహాయం ఇచ్చేయండి ప్రభా. అనేక ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది, అన్నింటిలో సహాయం దర్శించండి. మా ప్రభా, మా తండ్రి, మా ప్రభా. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు అని ప్రభు చెప్పినట్లు సిటీజీ దైవ వర్తమానికులు డాక్టర్ సాల్మాన్ రాజ్ తెలిపారు. క్రిస్టియానిటీ అనేది కులం, మతం కాదని ఒక దైవ మార్గం అని ఆయన చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని క్రైస్తవులకు ఆయన సూచించారు. క్రైస్ట్ టు గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కండ్రిక పాస్టర్స్ ఫెలోషిప్ వారి సమక్షంలో దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పేనియేల్ గాస్పెల్ చర్చ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల దైవ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సాల్మాన్ రాజ్ మాట్లాడుతూ దైవ సేవకులు అందరికీ ప్రార్థన చేసి ప్రేమ పంచే ఉద్దేశం ఉంది తప్ప ఎటువంటి రాజకీయాల జోలికి తాము పోమన్నారు. పేదలకు సహాయం చేయాలని క్రీస్తు చూపిన బాటలోనే తాము వెళ్తామని, అందరికీ ప్రేమ పంచుతామని ఆయన చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు సూచించిన వాక్యాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రార్థనతో పాటు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయటం అలవాటు చేసుకోవాలని ఆయన క్రైస్తవులకు తెలియజేశారు. అందరూ కొద్దిగా క్లాప్స్ కొడదాం. అయ్యారు విజయవాడ ప్రిన్సిపల్ గారు అండి, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నాగభూషణ్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి ఈరోజు మన సిటీజీ యూనివర్సల్ బైబిల్ కాలేజ్, అదేవిధంగా సిటీజీ మినిస్ట్రీస్ ద్వారా ఈరోజు కండ్రిక ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా త్రాటిపైకి తీసుకొచ్చి వారందరూ కూడా ఈ శ్రమదినాల్లో, అంటే ఈ క్రిస్టియానిటీలో ఏదైతే ఈ యొక్క శ్రమదినాలు అంటే 40 days లెంట్ డేస్ జరుగుతున్నాయో, ఈ లెంట్ డేస్లో ఈ రోజుతో దాదాపు కంప్లీట్ అయిపోతాయి. రేపు గుడ్ ఫ్రైడే కనుక ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా ఒక చోటకు వచ్చి, ఒక త్రాటిపైకి వచ్చి మనందరం కలిసి ఈ 40 రోజులు ఎంతమంది ప్రయాసతో వాళ్ళు ఉపవాసంలో ఉన్నారు, వాళ్ళు ఉపవాసంలో ఉండి ఏమి నేర్చుకున్నారు, క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు. ప్రభు చెప్పిన మాట అది. మరి ఆ విధంగా మనం జీవించాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చిన దైవ సేవకులందరూ కూడా చాలా పెద్ద పెద్ద సేవకులే. వాళ్ళకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించారు. మరి ఇదంతా ఒక క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదండి, ఇది ఒక కులమో మతమో కాదు, ఇది ఒక మార్గమే. ఈ మార్గం ఏంటంటే సత్యంలోకి నడిపించే మార్గం. సహాయం చేయాలి. మన పక్కన ఉన్నవారు, వారు హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, వేరే వేరే విశ్వాసాలు కానీ, మతాలు కానీ ఉన్నా కూడా కేవలం క్రైస్తవులకు సహాయం చేస్తే అతను క్రైస్తవుడు అవడు. యేసు ప్రభు చెప్పింది అది కాదు. నీ పక్కన ఎవరున్నా కూడా వాళ్ళ ఇబ్బందులు ఉంటే సహాయం చేయమని ప్రభు చెప్పాడు, మాకు అది నేర్పించాడు. అదే మేము చేస్తున్నాం. మాలో ఎటువంటి గొడవలు చేసే ఉద్దేశం కానీ, తిరుగుబాటు చేసే ఉద్దేశం ఎవరికి లేదండి. సేవకులకి అందరం ప్రార్థన చేసేవాళ్ళమే. మాకు ఎటువంటి రాజకీయ నాయకులతో కానీ, ఎటువంటి సినిమా యాక్టర్లతో కానీ, ఎటువంటి వర్గాలతో కానీ మాకు కనెక్షన్స్ ఉండవు. అటువంటి కనెక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు సేవకులే కాదు. సేవకుడు అంటే క్షమించేవాడు, సేవ చేసేవాడు. వాళ్ళందరినీ ఏకత్రాటిపైకి తీసుకొచ్చి ఆయన ఒక మార్గంలోకి మేము ప్రయాణం చేయాలి. యేసుప్రభు చెప్పింది మేము చేయాలి. ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కనుక ఆ ప్రేమించాలి, సహాయం చేయాలి. ఈ మీడియా ప్రతినిధులు తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 40 days క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవుడిగా తన ఆత్మశక్తిని పొందటానికి 40 రోజులు ఉపవాసం ఉండి తను ఈ లోకాన్ని ఎదుర్కోవటం, లోకంలో ఉన్న పాపాన్ని ఎదుర్కొని ఎలా జయించాలి లోకాన్ని అనేది ఈ లెండర్స్ ద్వారా మాకు నేర్పించడం జరిగింది. ఆయన 40 దినములు ఎంతో శ్రమపడి సిలువ మరణం పొందడం ద్వారా
గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రపంచ మానవాళి పాప విముక్తి నిమిత్తం ఆయన ప్రాణాలనే అర్పించాడు. ఆయన మరణించడం వల్ల అనేక మందికి స్వర్గం ప్రాప్తించిందండి. క్రైస్తవ్యం ఒక మతము కాదండి, ఒక మార్గం, పరలోక రాజ్యానికి ఒక మార్గం అనేది క్రీస్తు ద్వారా తెలియజేయటం జరిగింది. క్రీస్తు మరణించడం వల్ల మనందరికీ స్వర్గం. క్రీస్తు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తిని గురించి చెప్పలేదు. పొరుగువాడు ఎవరు? మన పొరుగువారు ఒక హిందూ అయి ఉండొచ్చు, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక సిక్ అయి ఉండొచ్చు, ఎనీబడి ఎవరైనా అయి ఉండొచ్చు, ప్రేమించమన్నాడు, తప్పు చేస్తే క్షమించమన్నాడు. ఇదే క్రీస్తు ద్వారా క్రైస్తవ్యానికి తెలియచేశాడండి. అదే తెలియజేసుకున్నాం. ఆయన మరణించడం ద్వారా విముక్తి జరిగిందండి క్రైస్తవులకి, ప్రపంచ మానవాళికి. క్రీస్తు ద్వారా ప్రేమను తెలియచేశారు. క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటని, గుడ్ ఫ్రైడే నాడు క్రీస్తును సిలువ వేయటం, కల్వరి వద్ద ఆయన మరణ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రైస్తవ మత విశ్వాసులకి ప్రత్యేక రోజు అని బాలయేసు చర్చ్ ఫాదర్ చిన్నప్ప తెలిపారు. పవిత్రమైన 3 రోజుల్లో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే మానవాళి శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు ప్రభు చూపిన మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పారు. ప్రఖ్యాతిగాంచిన భవానీపురం జోజీనగర్ బాలయేసు చర్చ్లో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం ఫాదర్ చిన్నప్ప ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు బాలయేసు చర్చ్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం సిలువను ఊరేగించి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు కావడంతో భక్తులు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా చిన్నప్ప మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ సమాజం గుడ్ ఫ్రైడేను పగటిపూట ప్రార్థనలు, ఉపవాసాలు, ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించుకోవటం జరిగిందని చెప్పారు. దేవుడు ఉన్నాడనడానికి యేసు ప్రభువే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలయేసు చర్చ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సర్వ ప్రపంచం కూడా గుడ్ ఫ్రైడే అనే ఈ రోజుని ప్రత్యేకంగా సర్వ మానవులు కూడా కొనియాడుతూ ఉంటారు. ఎందుకు అలాగే దీన్ని గుడ్ ఫ్రైడే అని చెప్తూ ఉన్నాం? కారణం ఏంటి? ఈరోజు యేసు ప్రభు చనిపోయినటువంటి రోజుని సర్వ ప్రపంచం కూడా కొనియాడుతూ ఉంది. సహజంగా మనిషి చనిపోయినప్పుడు మనందరం కూడా ఎంతో వేదనతో బాధపడుతూ ఉంటాం. మరి ఈరోజు క్రీస్తు భగవంతుడు చనిపోయినటువంటి రోజుని ఎందుకు గుడ్ ఫ్రైడే అని చెప్తూ ఉన్నాం అనేటువంటిది అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే సర్వ మానవాళి కూడా తమ యొక్క పాపాల నుంచి అలాగే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి దేవుడు మానవులందరికీ కూడా ఇచ్చినటువంటి ఈ రోజే ఈ గుడ్ ఫ్రైడే రోజు. ఆయన ప్రాణాన్ని కోల్పోయి లోక ఉద్ధరణ కోసం తన యొక్క జీవాన్ని మానవుల కోసం అర్పించాడు. ఇది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి నేను ఈరోజు ఆయన యొక్క రక్షణ పొందుతూ ఉన్నాను, కాబట్టి ఆయన యొక్క రక్షణ అనుగ్రహంలో నేను కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను, కాబట్టి ఇది నాకు నీకు మనందరికీ కూడా శుభదినం. అంటే మన యొక్క రక్షణ అనేటువంటిది ఆయన మరణం ద్వారా మనందరం కూడా పొందుకోగలిగాం. అందుకే మానవులందరికీ కూడా ఇది గుడ్ ఫ్రైడే అనగా దైవ రక్షణ అనుగ్రహం అనేటువంటిది మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి రోజు, కాబట్టి ఇది మానవులందరూ కూడా సంతోషించాలే కానీ ఏడవలసినటువంటి రోజు కాదంటాడు భగవంతుడు. ఎందుకంటే నేను వచ్చిందే మానవుల రక్షణ కోసం, నేను వచ్చిందే పాప పరిహారం కోసం, నేను వచ్చిందే ఈ లోకమంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో చేరటానికి, మీకు ఒక గొప్ప అనుభూతిని కలుగజేయటానికి నేను నా ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని రక్షించానంటాడు భగవంతుడైనటువంటి క్రీస్తు. చనిపోవటంతో ఆయన ఈ యొక్క మార్గాన్ని కానీ ఆయన యొక్క జీవాన్ని కానీ ఆపుకోలేదండి. అసలైనటువంటి విషయం ఏంటంటే మానవాళి కోసం చనిపోయినటువంటి ఈ క్రీస్తు ఎవరూ చేయనటువంటి గొప్ప కార్యం, తను 3వ రోజు తిరిగి జీవంతో లేచి నేను జీవవంతుడనై ఉన్నాను
అనేటువంటి గొప్ప సత్యాన్ని క్రీస్తు భగవంతుడు మానవాళికి తెలిపినటువంటిది ఈరోజు. అనగా మరణంతోటే నేను అంతం కావటం లేదు, తిరిగి నేను మీ అందరికీ కూడా దేవుడుగా మరణాన్ని జయించినటువంటి వ్యక్తిగా మీ ముందు ఉంటున్నానని చెప్పటానికి ఆయన మరణాన్ని చెబూనుకున్నారే కానీ చేతగాక కాదు. ఈ లోకంలో ప్రతి ప్రజ కూడా భగవంతుని యొక్క కృపని, భగవంతుని యొక్క దీవెనని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమే క్రీస్తు భగవంతుడు ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా మీకు జీవాన్ని ఇచ్చే దేవుడును కానీ చనిపోయినటువంటి దేవుడిని కాదంటూ ఆయన 3 రోజుల తర్వాత లేచి తన యొక్క దైవత్వాన్ని నిరూపించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం అని అభివర్ణించిన సీఎం జగన్. ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమన్న సీఎం. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని ప్రజలకు పిలుపు. సీఎం జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు. అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్ అంటూ విరుచుకుపడిన చంద్రబాబు. రాబోయే రోజుల్లో జగన్ బతుకు భయంకరం అవుతుందని వ్యాఖ్య. నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ప్రకటించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పీఠాపురంలో పర్యటించనున్న పవన్. పశ్చిమ సీటు రాలేదని భావోద్వేగానికి గురైన జనసేన పశ్చిమ నేత పోతిన వెంకట మహేష్. సిలువ మోసి క్రీస్తుకు తన బాధలు చెప్పుకున్నానని కన్నీటి పర్యవంతమైన మహేష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.